మై రూమ్ ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకరన్ నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం, ఓకే? అరే కొడకా, నా మాటేనరా? అరే లింకా, అరే గింత చెప్పినా కానీ నీకు సమజైతే లేదురా. ఆ కిట్టుబాయి రతల్లాంతాన సుపారీ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనో చెయ్యా. ఇప్పటి నుంచి కిట్టుబాయి గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది. ఏం బిక్తాడో చూస్తా. ఓరి ఎర్రోడా, ఈ మేటర్ ఆ కిట్టుబాయి గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను చంపేస్తాడరా. నీ అబ్బా మొగోని అసలు నువ్వు. నేను నీకే పుట్టినా గిట్ల భయపడుకుంటా గా చేతుల సత్తుడు కంటే కొడుకు చేతుల సస్తే స్వర్గానికన్నా పోతావు. సంపద నీ నువ్వేంద్రాయుడా? అయినా ఈ టైంలో నువ్వేంద్రాయుడా? అంటే వయసాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్ ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ ఏమైపోవాలి లింగా సార్. అవును మీరేంట్రా తండ్రి కొడుకులు గొడవ పడి చేస్తే ఆస్మాతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయొచ్చుగా. ఇన్నావురా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్. లింగా సార్ ని ఒక మాట ఊరుకునేది లేదు. అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్లుగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు కూడా కాలేదు, 30 ఏళ్ళ కూడా చెప్తాడు. అమాయకమైన చూపుల్ని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి. ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. చేసుకుంటారు. అసలు ఏమైందో ఎరకనా తమ్మి? అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హై కమాండ్ చెప్పినట్టు రతన్ లాల్తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్ లాల్తో మీరు డీల్ సెట్ చేసుకుంటే అట్లా చేస్తే ఆ కిట్టుబాయి గారు మరి రేషన్ కార్డు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం పీకలే. నా సంగతానికి బాగా తెలుసు. ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్. మీ కొడుకు ఒక్కడే 100 కిట్టుబాయలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి మరి? నేను వెళ్ళరానా? టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే. వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే బాబు రాజుబాబు ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు. వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. ఓకే. హే కపిల్. హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు చేస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవిలో కుందేళ్ళు పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే ఈ నైట్ కి నేను చూడాలి. ఆగవే. ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్ని తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లు రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మంచి జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్?
మీ మావయ్య కాదు అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. ఏంట్రా దూతున్నావు? లంచ్ టైం అయింది, అమ్మాయిలు దోవాలి కదా. ఒరేయ్ ఆ అమ్మాయిల్ని మేము రిజర్వ్ చేసుకున్నాం రా. అవునరా, మీరు డ్రాప్ అయితే మేము ట్రై చేసుకుంటాం. ప్లీజ్ రా మామా. ప్రతిసారి అదే డైలాగా? లాస్ట్ టైం ఇలాగే చేస్తే మీకు మాకు కాకుండా చేశారు. చివరికి టాటూస్ గంగోళ్ళు తన్నుకుపోయారు. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి వదిలేండి రా. ప్లీజ్ రా. రేయ్ ఇదే మా లాస్ట్ లైఫ్ లేని అనుకోండిరా. ప్లీజ్ రా, ప్లీజ్ మామా. సరే చావండి. మీకు అమ్మాయిలు పడితే నాకు దుర్గం చెరువులో పార్టీ కావాలి. పార్టీ. హుస్సేన్ సాగర్ లో భగీరథ బోట్లు ఇస్తాను రా పార్టీ. ఏ గుంట్లో మీ దగ్గర గీక్కోడానికి మ్యాచ్ బాక్స్ ఉందా? ఏ మిస్ ఇండియా, డాక్టర్ ఆఫ్ మదర్ ఇండియా, మీ గ్రాఫ్స్ బాగున్నాయి, ఆటోగ్రాఫ్ ఇస్తారా? రాస్కల్స్, మా నడుము పట్టుకొని లేపుతారా? ఆ టైంలో మాకు నడుమే దొరికింది. ఇంకోసారి నడుము పట్టుకోలేండి. ఇడియట్స్. ఏంట్రా దోల తీరిందా? ఓరు వెర్రి నా పువ్వులారా. మాకు పాజిటివ్ గానో నెగిటివ్ గానో రెస్పాన్స్ అయితే ఇచ్చారు కదా. మీరు ఎన్ని వేషాలు వేసినా నో రెస్పాన్స్. సో మేము విన్ను, మీరు డ్రాప్. అన్నా, రెస్పాన్సే ముఖ్యం అనుకుంటే నా గుడ్డలు కూడా తీసుకొని పేరుబాటుతో ఎదురెళ్ళేవా అన్న. అబ్బా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? మీరు గడప దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? లోపలికి పదండి. బావగారు సుస్వాగతం శోభన గదిలోకి. చెల్లి బావగారు చక్కకున్నారు కదలే. అబ్బా కొట్టింది. ఇదిగో రాంబాబు, నీకు స్టోరీ చెప్పాలని వచ్చానయ్యా. ఈ టైంలో స్టోరీ ఏంటండి బాబు? అవతల మా చెల్లి శోభనం జరుగుతుంటేనే. ఇప్పుడే చెప్పాలయ్యా, లేట్ చేస్తే క్లైమాక్స్ మారిపోతుంది. అవునండి, తలుపులకి చెక్కలు ఊడిపోయినా. నువ్వు రద్దు. ఎవరైనా చూసేస్తున్నారు ఏటో. ఏదో స్టోరీ చెప్తున్నారు కదా, చెప్పండి ఆంటీ గారు. సుజాతని నాకు ఒక అక్క ఉండేదయ్యా. ఆవిడ ఈ ఊళ్ళోను, మా బావ బెదవాళ్ళలోనూ ఉద్యోగాలు చేసేవారు. మా బావగారు మా చెల్లెలు టైప్ లో అనమాట. మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు. మా బావగారు కూడా అంతే. ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు. ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్లేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు. అయ్యి బాబాయ్, లాస్ట్ ఏమైందండి? చాలా పెద్ద గొడవ. మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావ. ఏమండి, మీ అక్కది మా చెల్లెది కూడా సేమ్ స్టోరీ. అయ్యి బాబాయ్, మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా? నీ చెల్లిని నీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో, ఆమె మీద మోజు ఎప్పటికీ పోదు. అదెలా సాధ్యం ఆంటీ గారు? ఈవేళ కేబుల్ టీవీలో వింత శోభనం సినిమా చూశానయ్యా. ఓహో, కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అనే బిరుగుడు మంది ఇస్తూ ఉంటారు విలన్లు. బాబు, ఆ మందు తెచ్చి మా చెల్లెల జీవితం కాపాడుదురు. అలాగే పదా. అయ్యి బాబాయ్, ఒక నిమిషం ఆగండి. ఏమండి ఏమండి, ముందు పాలు తాగండి, తర్వాత మీ ఇష్టం. అదేంటండి అలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు. Gabba gabba talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.
స్వర్గం కనిపిస్తుంది తెలుసా? అవునవును, ఇప్పుడేగా తెలుస్తుంది. చిలిపి. రేపు నా పెళ్లి పెట్టుకుని కూడా నీకోసం వచ్చానంటే ఇంకా నమ్మవేంటి? అందుకే కదా చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవ. చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవని. నీకిదేం కోరిక వందనా? పార్కుల గురించి నీకేం తెలుసు? ఏ రెస్టారెంట్ లోనో హ్యాపీగా కూర్చోవచ్చు కదా. ఏమైంది నీకు? ఎందుకంత చిరాకు? ప్రేమికులు పార్క్ కాకపోతే ఇంకెక్కడికి వస్తారు? అంతేలే, ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే చెప్పు తీస్తుంది. అదే ప్రేమిస్తున్నానంటే నవ్వేస్తుంది. మీకు పెళ్లి కంటే ప్రేమే ముఖ్యం. ఇక పెళ్ళంటావా ఎవడో ఒకటి దొరకపోతాడా? షట్ అప్. కోపం వచ్చిందా? ఇందాక షాప్ దగ్గర ఆగింది విజిల్ కొనడానిక? అయినా నా కళ్ళెందు మూసా? దడుచుకు సస్తావని. ఎందుకు? కావాలనే. కావాలనా? చెప్పు. కళ్ళెందు మూసా? వద్దురా, చెప్పకూడదు. కాదు, చెప్పు. అయితే విను. వందనా, నమస్కారం. అది కాదమ్మా, నీ గురించి సర్వం స్వామివారికి తెలియచేశాం. నీ సందేహాలు సమస్తం స్వామివారికి విన్నవించాం. 10 మందిలోకి వచ్చి పాద పూజ చెయ్యలేని అభిమానవతిని గ్రహించా బహుమెచ్చుకున్నాడు. అందుకే స్వామివారే స్వయంగా నీ ఇంటికి వచ్చి నీ పాద పూజని భక్తిని స్వీకరింపదలిచారు. నీకు ముక్తినివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ పేదరాలంటికి స్వామివారు స్వయంగా వస్తానన్నారు. ఈ పుస్తకప్పుడు జన్మించిన సమయంలో పామరులంతా ఉట్టెలు కుట్టి ఆటలాడుకునే వేళలో స్వామివారే స్వయంగా వస్తానన్నారంటే అంతకంటే మహాభాగ్యం ఏంది? వెళతాను తల్లి. జై జగద్గురు స్వామివారు. బాబు కొట్టేసా, 600 కొట్టేసా. వద్దినా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకెట్టుకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని లాగుతావా? సార్ సబ్బెలా ఎందుకు? బెలూన్ పగల కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు, వదిన గారు అనుకుని అద్దుకో వదిన. పెడత మీద ఉడతలా పక్కాడెవడరా? బావయ్య ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండదు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోవచ్చు. సరే పదండి. వదిన గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోదాం పదండి. అయ్యి బాబాయ్, నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకాలరా. అదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడే ఆ కళజోడు? మొన్న పెళ్లిలో తగిలేడే ఒక పిల్ల. ఏంట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నట్టున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదెలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పల్సగా ఉంది. దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. హలో మాస్టర్, ఆ ముత్తగుడ్డల బాడీలు ఇప్పుడు ఎవరు వేసుకోవడం లేదు, అంత బ్రాలే. బ్రాలంటే ఏట్రా? ఇదేట్రా నీకొద్దు. నేనదే వాడతాను. పళ్ళు రాళ్ళు కొడతాం. ఇలాంటి వేసుకుని బయటికి వెళ్తే ఏదో సూపులు తోతారు. అయినా సంసారం చేసుకునే వాళ్ళు ఇలాంటి వేసుకోరు. అంటే నేను బజార్ దానా? ఇలాంటి వేసుకుంటే అలా అంటారు. నీలాంటి పల్లెటూరు గబ్బలాయలు అంటారు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడు నేను ఏమన్నాను రా? అప్పలకు అంత కోపం వచ్చేసింది. మనలో మన మాట, నీ పెళ్ళం కంపెనీ బడి వేసుకుంటే నువ్వు ఊరుకుంటే చెప్పు. నేనైతే నా పెళ్ళం ఏ బాడీ వేసుకున్నా ఊరుకున్నా అబ్బాయి గారు. ఏరామో కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కింగ్ గాజులు కొట్టుందిరా. బహుశా వీడికి వేయడానికేమో.
ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా? ఆ రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. మరి ఇప్పుడే చేస్తా. రేయ్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టాగేనండి. ఎల్లరా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెల్లమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంతో కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలా ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలా ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి. అయితే నువ్వే తొడుగు. చెంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాన్ వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయి ఆడపిల్లని సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. వస్తానండి. అంటే మన జంతువులమా? నాకేదో భయం ఇస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా, నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళని వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసాన్ని పెంచుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చి పిల్ల, ఆస్తి పాస్తుల నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం రే, తెలివితేట అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళకి తెలియకూడదు. అతను ఏదైనా చేస్తే అదే అదే నాకు కావాల్సింది. వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరు నటశ్రీ, దండం పెట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలోనూ తొట్టిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే రేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజీ మీదకి వచ్చి వీరు వెంటపడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవాల్సి వచ్చింది. పాపం వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించిందన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ 1. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా భయంకరంగా చేస్తోంది, మా నటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు అవ్వలేదు సార్. పదకు, గట్టిగా పట్టుకో. అమ్మాయ్యా, లంక పడిపోయింది. ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్. ఏంటి అర్పులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, ఫాలో మీ. వద్దమ్మా, ఆ ఉంగరంలో రాయి మీకు చచ్చిపోతావమ్మా. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇతన్ని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి, నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస్త్రం జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు నా శీలాన్ని దోచుకోవడం. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడిన అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి శేఖర్ గారు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో? ఈ విషయం నేను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? అసలు నేను ఇవి చెయ్యలేదు కదరా. వేయకపోతే ఏంటి సార్, ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సక్కకి ముడేసుకొని ఈ మెడకి ఉరేసుకొని చస్తా.
దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశారని ఓ డిస్మిస్ ఆర్డర్ వస్తుంది. సార్ వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. 4 రోజులు కాకముందే ఇదే స్టేషన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇద్దరు ఆడపిల్లలు తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఏ ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా? ఆ అప్పల కొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కకృతి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? సారీ సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. రే ఆ సెల్ ఓపెన్ చేసి వాడిస్తాను, వదిలేండి. తొందరగా తెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా.